బయలుపరచబడుతుంది. ఎందుకు దేవుని కోపాగ్నికి మానవుడు లోనైపోయినాడు అనంటే, దేవుడు అన్నీ కూడా సత్యాన్ని చెప్తున్నాడు. మరి సత్యమైన సంగతులు చెప్తున్నాడు. దేవుని గురించి ఏం తెలియాలో అదంతా కూడా మనుషుడికి తెలిసింది. అయితే మరి అది వారికి దేవుడు వివరించినాడు, ప్రవక్తల ద్వారా వివరించినాడు. మరి మహాపురుషుల ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు, తన యొక్క వాక్యం ద్వారా కూడా మాట్లాడుతూ ఉన్నాడు. అంతేకాదు మరి వారు ఏం చేస్తున్నారంటే, మరియు వారు దేవుణ్ణి ఎరిగియు, దేవుడు ఎవరో మనుషులందరూ కూడా తెలుసు. దేవుడు అంటే మరి పైన ఉంటాడు, ఆకాశం మీద ఉంటాడు, కొండ మీద ఉంటాడు, ఆయన ఎక్కడో ఉంటాడు అనే సంగతి అందరికీ తెలుసు. అయినప్పుడు కూడా దేవుని ఎరిగియు దేవుణ్ణి ఏం చేయలేదంటండి, ఆయనను దేవునిగా మహింపరచలేదు. ఓ దేవుడు ఉన్నాడు అనే